హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వచ్చామండి. ఇది శ్రీకాకుళంలో ఉంది, చెల్తిరుక్కు అంటారండి దీనికి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గోదాదేవి, చాలా చాలా ఉన్నాయండి. నాకైతే కొన్ని నేమ్స్ కూడా తెలియవు. మీరైతే శ్రీకాకుళం ఉంటే డెఫినెట్లీ ఈ గుడికి వెళ్ళండి. ఈరోజు ఏకాదశి కాబట్టి. ఇదైతే బలరాముడు అండి. అలాగే శ్రీకృష్ణుడు చిన్న వెన్న దొంగల నిలిచింది ఫోటో చూడండి ఎంత బాగా చెక్కారు. శ్రీరాముడు అండి. ఈ గుడిలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని అవతారాలు ఉన్నాయండి. బలరాముడు అవతారం కూడా ఉంది. చూడండి శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడో. మీకైతే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఈ గుడికి రాకపోతే ఎలా అయినా ఈ వీడియో చూసి ధరించండి. గుర్రం పైన చూడండి రాముడు ఎంత బాగా కూర్చుని, అర్జునుడు అండి. అలాగే శివుడు, పార్వతి కూడా ఉన్నాడు. రాముడు, సీత కూడా అన్ని ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయండి. వామనుడు అండి, అన్ని అవతారాలు ఉన్నాయండి. చూడండి, నాకైతే కొన్ని దేవుళ్ళ నేమ్ కూడా తెలీదు, బట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి. ప్రతి ఒక్క దేవుడి శిల్పాన్ని ఎంత బాగా చెక్కారంటే మనసు పెట్టి చెక్కారండి. గుడి అయితే చాలా చాలా పెద్దది. మీరు డెఫినెట్లీ శ్రీకాకుళంకి ఈ గుడికైతే వెళ్ళండి. మనసు చాలా విశాలంగా ఉంటుంది. ప్రతి ఒక్క విగ్రహం చూసినట్టు ఉంటుంది. అన్ని గుళ్ళు ఒక్క దగ్గరే తరించుకున్నట్టు ఉంటుందండి. చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడైతే విష్ణుమూర్తికి సైనించింది కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో. విష్ణుమూర్తి పడుకున్నారండి. మనకైతే పూర్తిగా ఈ వీడియో అయితే చూసినట్టయితే మీకు అన్ని అవతారాలు కూడా కనిపిస్తాయండి. ప్రతి ఒక్క అవతారం దాని మీనింగ్ కూడా మీకు తెలుస్తుంది. మత్స్య అవతారం అండి ఇవి. నాకు తెలిసినవి అయితే మీకు చెప్తున్నాను, తెలియనివి అయితే నేను స్కిప్ చేస్తున్నానండి. అలాగే ఇది కూర్మ అవతారము. ఇది చూడండి శ్రీకృష్ణుడు వెన్న దొంగ. ఇది మా వరాహి అవతారం అండి. శ్రీకృష్ణుడు చూడండి ఎంత బాగా నాట్యం ఆడుతున్నాడు. అలాగే నరసింహ అవతారం అండి అది. శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారు. వామన అవతారము, ఒక్క అడుగుతోనే వామన అవతారం ఇదండి. ఇలా అన్ని వీడియోస్ అయితే ఇందులో